నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపూడి మండలం రామేశ్వరంలో వెంకన్న స్వామి తీర్థ మహోత్సవం. బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి నిరాశ్రయులైన వారికి ఆర్థిక సాయం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పుంగనూరులో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో అపశృతి. పెద్దపూడి మండలం రామేశ్వరంలో వెంకన్న స్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా స్వామివారిని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, పెద్దపూడి మండల ఎన్డీఏ నాయకులు, రామేశ్వరం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మెంతడు వస్తారు మళ్ళీ సారా పెద్దపూడి మండలం కాన్రేగుల శివారు గుబ్బలవారిపాలెంలో 35 లక్షల రూపాయలతో కాన్రేగుల నుండి గుబ్బలవారిపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జుతిక సూర్యకుమారి, జుతిక కృష్ణ, తమలంపూడి శివరామారెడ్డి, ఆర్ నాగు, పెద్దపూడి మండల ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. నిర్మాణం చేయబోయే బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేయకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి నాయకులకు, మండల అధికారులకు, వేదిక ముందున్న గ్రామ ప్రజానీకానికి, మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన కూటమి పెద్దలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి కాండ్రేగుల గ్రామంలో ముఖ్యంగా గుబ్బలవారిపాలెం అనేది గ్రామానికి దూరంగా ఉండడం, కనీస వసతులు లేకుండా
అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. గతం నుంచి కూడా అనేక సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో మరి ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మంచినీటికి సంబంధించి తీవ్రమైన సమస్య ఒకనాటితో పోకుండా అది తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ గుబ్బలవారిపాలెం వాసుల్ని. దాన్ని కూడా గతంలో 14-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మార్లు ఆ విషయం పైన దృష్టి సారించడం, ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మీకు శాశ్వతంగా మంచినీటికి ఇబ్బంది లేకుండా చెయ్యాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మీకు గుబ్బలవారిపాలెంకి వెళ్ళాలి అంటే రహదారి కూడా తీవ్రంగా ఇబ్బందిగా ఉండడం, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇది నిర్మాణానికి నోచుకోకపోవడంతో మీ గ్రామస్తులందరి కోరిక మేరకు ఈ రోడ్డుని నిర్మాణం చేయాలి, తద్వారా మీకు సౌకర్యవంతంగా ఉండాలి ప్రయాణం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదో శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం కాదు, 3-4 రోజుల్లోనే పని మొదలుపెట్టి ఈ నెలలో ఈ నిర్మాణం పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలన ధ్యేయంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం రెండూ ఉండాలనే ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ మండలంలోనే 8 మాసాల కాలంలో 13,34,00,000 రూపాయలు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి నిరాశ్రయులైన కొండేపూడి అప్పయ్యమ్మకు రామేశ్వరం గ్రామ ఎన్డీఏ నాయకుల సౌజన్యంతో 25,000 రూపాయలను అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, రామేశ్వరం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మనోళ్ళందరూ కలిసి ఇస్తాం, ఇల్లు ఇస్తాం, ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాల ఆవేదన వెలువచ్చింది. ఎర్రవరం గ్రామానికి చెందిన వీర వెంకటలక్ష్మి ఏలేశ్వరం పట్టణానికి చెందిన కోన శ్రీనివాస్తో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నామని, తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆవేదన చెందింది. తమ కుటుంబ సభ్యుల శుభకార్యాలకు, పలు అవసరాలకు తన తాలూకా సొమ్మును తీసుకుని ఇప్పుడు నేనెవరో తెలియదంటూ తిరుగుతున్నాడని కన్నీరు పెట్టుకుంది. సుమారు 8 లక్షల రూపాయల వరకు తన వద్ద నుంచి తీసుకున్నారని, అదేగాక కొంత బంగారం, వెండి కూడా అతని వద్ద ఉందని బాధితురాలు మీడియా ముఖంగా తెలిపింది. తాను ఒంటరిదాని అని, అందుకనే సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి మహిళా సంఘాలని ఆశ్రయించారని ఆవేదనకు చెందింది. ఈ సందర్భంగా కొసిరెడ్డి గణేష్, మహిళా సంఘాల నేత గండేటి నాగమణి మాట్లాడుతూ బాధితురాలకి తాము అండగా ఉంటామని, తమకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని తెలిపారు. బాధిత మహిళకు న్యాయం జరగని ఎడల ఉద్యమం చేపడతామని సందర్భంగా మీడియాతో తెలిపారు. కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎం వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం, కిల్లంపూడి మండలం సోమవారం గ్రామానికి చెందినటువంటి కరిమర్ల వీర వెంకటలక్ష్మిని గతంలో వివాహం చేసుకుంటే ఆ భర్తతో తగాదాలు వచ్చి విడిపోయి ఒక హోల్సేల్ కిరాణా షాప్లో ఎర్రవరంలో పనిచేస్తున్న సమయంలో కోన శ్రీనివాస్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి
వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ వివాహానికి ఒక షరతు శ్రీనివాసు తల్లి పెట్టారు. నీకు మీ తండ్రి ద్వారా వచ్చినటువంటి 5 లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా అబ్బాయిని వివాహం చేస్తాం. అయితే ఆ వివాహం మాకు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నీకు వివాహం చేస్తామని షరతులు పెట్టారు. ఆ రకంగా పేరు వెంకటలక్ష్మి అంగీకరించడం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేక చోట్లకి తిప్పడం, దేవాలయాలకి అన్ని చోట్లకి కూడా తిప్పి శరీరకంగా వాడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఏ రాష్ట్రంలో టీ టైం షాప్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని ఎర్రవరం విలేజ్లో పాత గ్రామంలో ఒక ఇల్లు అద్దెకి తీసి పెట్టి ఉండేవాడు కోన శ్రీనివాసు. అతను కూడా అవాంతి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒక ఒరిస్సా అమ్మాయిని ఈవిడి షాప్కి వచ్చిన సమయంలో తీసుకుని వచ్చి ఈ రూమ్కి అక్కడ ఆవిడతో తన కోరికలన్నీ తీర్చుకుని శ్రీనివాసు ఈ ఇల్లు అవద్దంటే మా పిన్ని గారిదని తప్పుడు సమాచారం ఇచ్చే అమ్మాయితో సాహసం చేయడం. తర్వాత ఒకరోజు ఆ అమ్మాయిని కూడా మోసం చేస్తే ఆ అమ్మాయి ఈ వీర వెంకటలక్ష్మి ఉన్న ఇంటికి వచ్చి నువ్వు ఎవరు అమ్మాయి అంటే నేను శ్రీనివాస్ భార్య అని చెప్తే ఇదే నన్ను మోసం చేసాడు ఉన్నారా ఇంట్లోనే అడిగి ఆ అమ్మాయి బయటికి రమ్మని పిలిచి శ్రీనివాస్ కుట్టి ఏడిస్తా పారిపోయింది, ఏడిస్తా వెళ్ళిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసినటువంటి కోన శ్రీనివాస్ అనేటువంటి ఆడవాళ్ళని మోసం చేయడం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకోవడం, ఈ రకంగా చేసి మొత్తం ఈ యొక్క మహిళల్ని ఇలా మోసం చేసేటువంటి ఆగడాలకి ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి చుట్టాలుగా మారిపోతుంటే రోజు రోజుకి కూడా ఈ యొక్క మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మనం ప్రతి పోలీసు వారికి దిశ చట్టానికి అన్నిటికి కూడా తెలియపరుచుకున్నా కూడా ఈవేళ మహిళలకు న్యాయం జరుగుతలేదు. నేను దీన్ని ప్రశ్నిస్తున్నాను. అంటే మహిళలకు అన్యాయం జరిగాక వాళ్ళు చనిపోయిన తర్వాత అత్యాచారం జరిగిపోయిన తర్వాత కొలతలు ముంచుకునే వస్తారు ఈ పోలీసు వారు. ఇక అరికట్టడానికి న్యాయం లేదాక చట్టాలు మహిళలకు చట్టాలు ఉన్నాయన్నారు. ఏ చట్టాలు ఉన్నాయి? ఆ చట్టాలన్నీ కూడా మహిళలకి రాక్షసి బంధాలు అయిపోతూ ఉన్నాయి. దీని మీద తక్షణం న్యాయం చేయకపోతే రేపు 2వ తారీఖు 3వ నెల 2005 బుధవారం నాడు ఈ అమ్మాయికి మద్దతు తెలియజేస్తూ మహిళా సంఘం తరఫున నిరాహార దీక్ష చేయడానికి మేము సంపూర్ణ మద్దతు చేస్తూ ఉంటాం ఆ అమ్మాయికి అని మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పేరు గంటెల నాగమణి, అఖిల భారత పదశీల మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ఈ మీడియా దగ్గర సమావేశం అవ్వాల్సిన కారణం ఏంటంటే మరి కరిమనకల వీర వెంకటలక్ష్మి అనే అమ్మాయిని మరి ముందు వివాహం జరిగింది. మరి 2 పిల్లలు తల్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మరి భర్త నుండి వేరైపోయి ఆవిడ కష్టపడి తన పిల్లలను పోషించుకునే విధానంలో మరి కోన శ్రీనివాస్ అన్న వ్యక్తి మరి ఆ అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని నేను చూసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని నమ్మించి మరి సోమవారాన్ని ఇల్లు తీసి 8 సంవత్సరాలు ఆ అమ్మాయితో కాపురం చేసి ఆ అమ్మాయి తండ్రి చనిపోయిన డబ్బులు 5 లక్షల రూపాయలు 1,50,000 మరి పోస్టల్ ద్వారా డిపాజిట్ కట్టినవి, మరి తనకున్న అమ్మాయికి ఉన్న బంగారం వెండి ఇవన్నీ కూడా తన స్వాధీనంలో పెట్టుకొని మరి 5 లక్షల రూపాయలు కూడా ఈ కోన శ్రీనివాసు చెల్లెలు వివాహానికి సంబంధించి మరి తల్లి పిల్ల కూడా నా కూతురికి పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు, నీ దగ్గర ఉన్న డబ్బులు మాకు ఇయ్యి అనేసి తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. మరి తీసుకొని తన కుమార్తెకి పెళ్లి చేసి మరి అత్తారింటికి పంపించిన తర్వాత మరి ఈ అమ్మాయిని రోడ్డు పాలు చేయడం జరుగుతుంది. మరి అంతా ఇల్లు తీసి పెట్టిన తర్వాత కూడా పలానా అమ్మాయిని నా కొడుకు ఇల్లు తీసి పెట్టాడు అని వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి స్థానం ఇచ్చి చోటిచ్చి కోళ్ళగా ప్రతి ఒక్క చోటను కూడా ఆ అమ్మాయిని ఫంక్షన్లకి మరి అన్ని చోట్లకు కూడా తీసుకెళ్లి కోళ్ళగా ఆవిడ భార్యగా అతను మరి 10 మందికి కూడా మరి తెలియపరిచి ఈ రోజు ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి నీకు నాకు సంబంధం లేదనేసి చెప్పడం జరుగుతుంది. మరి కుటుంబంలో సభ్యురాలుగా కలుపుకొని ఈ రోజు ఆ అమ్మాయిని రోడ్డు ఎక్కించి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మీరు అందరూ గుర్తించి
మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం ఈ అమ్మాయికి అండగా ఉండి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ మహిళా సంఘం కూడా ఈ అమ్మాయికి అండగా ఉండి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలిపెట్టం. ఈరోజు శ్రీనివాస్ ఆ అమ్మాయికి ఎటువంటి అన్యాయం చేయకుండా అమ్మాయికి న్యాయం చేయాలని తక్షణం మరి అన్యాయం చేసిన కుటుంబాలపై చర్య తీసుకొని తక్షణం వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసి మరి కోర్టు వారు ఎంతవరకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వారు మరి పని కాలిపోయిన తర్వాత మరి గంటల కారు రావడానికి మనుషులు చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చి వాళ్ళు చేతులు దొరుకుకొని పోవడం కాదు. మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నప్పుడే పోలీసు వారు ఆదుకొని వాళ్ళకి న్యాయం చెయ్యాలి. మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం అండగా నిలిచి పోరాటం చేస్తుందని మేము ఈ మీడియాకి తెలియపరచడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు వీర వెంకటలక్ష్మి. కోనా శ్రీనివాసరావు నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మా నాన్నగారు చనిపోయిన డబ్బులు 5 లక్షల రూపాయలు వాళ్ళ అక్క పెళ్లికి తీసుకుని ఈరోజు నేను ఎవరో ఏటని తెలియకుండా బయటకు వెళ్ళిపోమన్నారు. ఇదేంటి ఇలా చేస్తున్నారని నేను నిలదీసి అడిగాక నువ్వు దిక్కున్నాక చెప్పుకొని చెప్పారు. ఇలా గణేష్ గారిని నేను వెళ్ళి చెప్పాను, నాకు న్యాయం చేయమని కోరాను. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను. ఎలక్షన్ స్టేషన్లో విడాకులు తెచ్చుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. విడాకులు ఆ అబ్బాయే పెట్టే కూడా విడాకుల కాగితం తెచ్చుకున్నాక ఈరోజు నాకు కనిపించకపోతే నేను కిలంపూర్ స్టేషన్లో అదే సార్ అక్కున్నారని కిలం స్టేషన్లోకి వెళ్ళాను. వెళ్తే ఇలా 2 అడిగాక ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని అంటున్నారు. ఫోటోలు కూడా పూర్తిగా చూపించలేదు. నాకు 2 పెద్దల్లో తెలుసుకోమని అన్నాక పెద్దలు ఏమన్నారంటే 2 లక్షలు ఇస్తాము వెళ్ళిపోయినారు. 2 లక్షల కోసం కానీ నా బతుకుని నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. 2 లక్షల కోసం నేను కష్టపడలేనట్టుంది. ఇవాళ నా పిల్ల వస్తువులు నా డబ్బులు మొత్తం నా అబ్బాయి దగ్గర ఏటీఎం కార్డులు నా పోస్ట్ బుక్లు అన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. నాకు దిక్కుమొక్కు ఎవరు లేరండి. దయచేసి నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నా పొరుగును కూడా బయట పెట్టుకుని ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేను దిక్కు చాల్సిన పరిస్థితిలో నేను ఉన్నాను. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మండలంలోని వెదురుపాకలో మస్జిద్ ఈ ఖయాత్ మసీద్లో మత పెద్ద అహ్మద్ బాషా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. తొలుతగా ఇమాంలు మహమ్మద్ అబూ బకర్ హబీబీ షేక్ మదీనా బాషాలు ఖురాన్ పఠించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ మాసం విశిష్టతను వివరించారు. అనంతరం కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమంలో మహబూబ్ బాషా, ఖాజా బాబు తదితరులు పాల్గొన్నారు. పెదపూడి మండలం పైనలోని 75 లక్షల రూపాయలతో పైన నుండి మెళ్లూరు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి, జుత్తుక కృష్ణ, గొల్లల మామిడాడ, తెలుగుదేశం మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామారెడ్డి, సూరిబాబు, ఆర్ నాగుపెదపూడి, మండల ఎన్డీఏ నాయకులు, పైన గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. వాళ్ళ సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగించడం జరుగుతుంది. ఈరోజు 8 మాసాల కాల పరిమితి పూర్తయ్యేటప్పటికీ ఒక్క పెదపూడి మండలంలోనే దాదాపుగా 12,44,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు
ప్రారంభించుకోవడం అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. బీటీ రోడ్స్ ఏదైతే లింక్ రోడ్స్ పంచాయతీరాజ్కి సంబంధించిన లింక్ రోడ్స్ ఉన్నాయో ఈ లింక్ రోడ్స్ని 14 రోడ్లు 4,95,00,000. అదేవిధంగా మొత్తం 79 సీసీ రోడ్లు వివిధ గ్రామాల్లో 7,49,00,000. ఇప్పుడు కొన్ని పూర్తయినాయి, ఇప్పుడు కొన్ని మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ 46 క్యాటిల్ షెడ్స్ 95,00,000. ఇది కాకుండా రోడ్లు భవనాల శాఖ నుంచి గొల్లల మామిడాల్లో 90 లక్షలతో ఆ నిర్మాణం కూడా రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది. అంటే దాదాపుగా 13,34,00,000తో ఈ మండలం ఒక్కదానిలోని 8 మాసాల్లో పెంచుతుంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క దక్షతకి నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడే చూస్తూ ఉన్నాం. 4వ తారీఖు రేపు 4వ తారీఖు 6 మాసాలు పూర్తి 6 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 6 సంవత్సరాల క్రితం ఇదే పనికి శంకుస్థాపన చేశారు ఆనాటి శాసనసభ్యులు. అది అలా కలగానే మిగిలింది. ఆ శిలాఫలకంలాగే మిగిలింది తప్పించి ఒక్క అంగుళం కూడా ముందుకు వేయచ్చు. ఇవాళ మేము శంకుస్థాపన చేస్తున్నాం, రేపటి నుంచి పని మొదలవుతుంది. శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టే విధానం కూటమి ప్రభుత్వానికి కాదు. శిలాఫలకం వేస్తే పని మొదలు కావాల్సిందే. ఆ విధంగానే ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రోడ్డు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మొదటి విడతగా 75 లక్షలు ఇవ్వడం జరిగింది. 75 లక్షలు పని పూర్తయిన తర్వాత, ట్రాఫిక్ ఇడిచిపెట్టిన తర్వాత, కొంత కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత మరలా అదనంగా నిధులు ఇచ్చి పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇటు పక్కన ఉన్న మెళ్ళూరు, గుంటూరు, ఆరికరేవుల ఈ గ్రామస్తులందరికీ ఇటు రావడానికి వెసులుబాటు ఉంటుంది. పైన గ్రామస్తులు రైతాంగం కానీ పైన గ్రామస్తులకు కానీ పొలాలకు వెళ్ళడానికి కానీ దీనికి కానీ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అత్యద్భుతమైన రోడ్డు. ఎప్పటి నుంచో సంకల్పించారు. ఎప్పుడో బుల్లబ్బారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఆ తదుపరి దీన్ని ముందుకు సాగలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో దీన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పైన నుంచి చింతపల్లి రోడ్డు కూడా దాదాపుగా పూర్తి కావచ్చు. రోడ్లు ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఉంచారో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ప్రయోజనం చేకూర్చడం కోసం, ప్రజలకు వెసులుబాటు కల్పించడం కోసం ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆమోదించమని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు. పొంగనూరులో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో అపశృతి హెలికాప్టర్ ద్వారా పూలు చల్లిన టీడీపీ నేత ఆర్బీటీ బాబు, కమెడియన్ సప్తగిరి హెలికాప్టర్ కిందికి రావడంతో గాలికి కూలిపోయిన షామియానాలో టీడీపీ నేత కమెడియన్ సప్తగిరి అత్యుత్సాహం వల్ల భక్తులకు ఇబ్బందులు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. ధూళు మొత్తం పిల్లలతో కూడా ఇది చేసుకుని పోతాడు. ఎవరు వచ్చింది, ఏం జరిగింది, ఏం జరిగింది? దుమ్ము మొత్తం టెంట్లతో కూడా పడిపోతాయి. చూడండి దుమ్ము ఏమిటికి వచ్చింది? హెలికాప్టర్ నుంచి తొందర తొందర అయిపోయింది. పిల్లలకు పబ్లిక్ తొందర గంటలో దుమ్ము అయిపోయింది. చాలా ప్రాబ్లం అయింది సార్. ఏది అవసరమా? హెలికాప్టర్ తీయడం, దుమ్ము లేపుకొని పోయేది అవసరమా? చాలా ఇబ్బంది పడిపోయింది. గంటల్లో దుమ్ము, బట్టలు గిట్టలు అంతా ఇదైపోయి టోటల్ ఇది ఈ మాత్రం చేయకూడదు. ఏం 1 టైం వచ్చినారు పోవాలి. ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, హెలికాప్టర్ వచ్చిన పిల్లలు పెద్దలు ఉన్నారని కొంచెం కూడా ఇంటికి పిల్లకాయలు కూడా పడిపోతారు. లాక్కున్నాం మేము. పిల్లలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, కుక్కలు మోసుకొస్తున్నారు ఒక్కలతో. ఏం సార్ అసలు పూలతో కూడా లేచిపోయాయి బట్టలు. కలిసాలతో కూడా అట్లే వాలిపోతాడు. ఎంత ఖాళీ దుమ్ము సార్, ఒకసారి 3 సార్లు దుక్కున్నారు.
జగంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ జగంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై ప్రయాణం చేయరాదని, రోడ్డు దాటేటప్పుడు కంపల్సరీ వాహనాలను చూసుకుని దాటాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ముఖ్యంగా హైవేపై వాహనాలు నిలపదల చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, అతి వేగంగా ప్రయాణం చేయొద్దని, మీ ప్రాణాలు కాపాడుకుని మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆయన తెలియజేశారు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళడంలో మనకి పంపలు అంటుకుపోయేది ఏముండదు. ఒక నిమిషం లేట్ అవుతుందండి. ఇంకా రాంగ్ రూట్లో రావడం అన్న దానికి అద్దు పద్దు లేదు మనకి. ఆ రాంగ్ రూట్లు కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హైవే మీద ఆపడం అన్నది పోలీసులు తీసుకోవాలి. అది మనం ప్రజలకు కాదు చెప్పడం. హైవే మీద వాహనాలు ఆపడం అన్నది మాత్రం అర్థదిద్దంగా పోలీసులు చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఆపేసి ఉంటుంది, అది ఆగుందో లేదో తెలీదు. వీడు వెళ్ళిపోతాడు, అయ్యని గుద్దేస్తున్నాడు. అయ్యని గుద్దేస్తుంటే ఏముంది, వీడు ఎందుకు వెళ్ళిపోతాడు, ఎందుకు ఇప్పుడు కూడా మనం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ, వెనక నుంచి కానీ, అదర్ నుంచి కానీ ఎవరినైనా మనం ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ, ఎదర్ నుంచి ఏ రకంగా వస్తున్నాయి, వెనక నుంచి ఏ రకంగా వస్తుంది, సైడ్ నుంచి ఎలా వస్తున్నాయి, ఈ 4 చూపులతో చూసుకున్న తర్వాతే వాహనం దాటించాల్సినటువంటి బాధ్యత కానీ మన దగ్గర ఉంటే అసలు ప్రమాదం అన్నదే జరగదు. అలాగే మన హైవే ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళది కాదు, అది వాళ్ళకి టైం. ఎందుకంటే ఏదో పచ్చిసరి చేసుకుంటాడు, అక్కడ ఆపడానికి ఉండదు, టైంకి వెళ్ళిపోవాలి. అక్కడ యాక్సిడెంట్ అయితే తప్పు మాత్రం మందే. ఎందుకంటే ఆడిని చూసుకుని మనం బయటికి దాటాం. అది మీరు చేయాల్సిందని చెప్పి నేను జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి అందరినీ కూడా సందర్భంగా కోరుకుంటూ, మళ్ళీ మరొకసారి పోలీస్ శాఖ వారిని మాత్రం చాలా బాధ్యతాయుతంగా ఇక్కడ వారి డ్యూటీలు వాళ్ళు నిర్వర్తిస్తున్నందుకు అభినందిస్తూ, మరి ఏఎస్పీ గారు చాలా మంచిది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపూడి మండలం రామేశ్వరంలో వెంకన్న స్వామి తీర్థ మహోత్సవం. బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి నిరాశ్రయులైన వారికి ఆర్థిక సాయం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పొంగనూరులో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో అపశృతి. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.